తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో వైసీపీకి పొలిటికల్ గా విపరీతంగా టీజ్ చేస్తుంది. సాధారణంగా విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సహజం, కానీ అది మరింతగా పీక్స్ కి చేరుకుంది. ఏకంగా వైసీపీ అన్న పేరునే టీడీపీ జనానికి దూరం చేసే ఎత్తుగడకు సిద్ధపడింది. గొడ్డలి పార్టీ అంటూ గత కొంతకాలంగా టీడీపీ విపరీతమైన స్థాయిలోనే కామెంట్స్ చేస్తుంది. ఒక విధంగా గొడ్డలి అంటే వెంటనే వైసీపీ గుర్తుకు వచ్చేలా టీడీపీ ప్రచారం సాగుతుంది. అయితే దాని మీద వైసీపీ నుంచి సరైన కౌంటర్లు పడడం లేదు. వైసీపీ నుంచి పెద్దగా సౌండ్ కూడా ఉండడం లేదు. దాంతో అధినేత చంద్రబాబు నుంచి సాధారణ కార్యకర్త వరకు గొడ్డలి పార్టీ అంటూ వైసీపీకి నామకరణం చేసి మరీ పేరుని ఫిక్స్ చేసేశారు. ఇప్పటికీ 7 ఏళ్ల క్రితం 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసుని ఉదాహరిస్తూ గొడ్డలితో బాబాయిని వేటు వేశారు అని, అది తన మీద తోసేసే ప్రయత్నం చేశారు అని చంద్రబాబు బహిరంగ సభల్లో చెబుతూ వస్తున్నారు. వైసీపీ వారే ఆ హత్య చేసి తనని లాగాలని చూశారు అని ఆయన విమర్శిస్తూ గొడ్డలి పార్టీ అని సెట్ చేశారు. ఆ తర్వాత అరాచక పాలన అంటూ విమర్శలు పెంచి గొడ్డలి పార్టీతో అన్ని అలాంటివే అని కూడా ముక్తాయించారు. ఇక మంత్రులు నాయకులు అంతా కూడా గొడ్డలి పార్టీ అంటూ వైసీపీ మీద బిగ్ సౌండ్ చేస్తున్నారు. వైసీపీ ఈ విమర్శలకు జవాబు చెప్పలేక, తన మీద పడిన ఆ పేరుని తుడుచుకోలేక నానా రకాలుగా సతమతం అవుతుంది. ఒక విధంగా చూస్తే వైసీపీ పూర్తి డిఫెన్స్ లో ఉంది. అధికార టీడీపీ చేసే విమర్శలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలోనే ఉంటుంది తప్ప అగ్రెషన్ మోడ్ లోకి రాలేకపోతుంది. అఫెన్సివ్ గా దూకుడు చేయలేకపోతుంది. దాంతో టీడీపీ చేస్తున్న ప్రచారం జనంలో నలుగుతుంది. అది కాస్త ఎంత దాకా వెళ్తుంది అనేది ఎప్పుడు ఈ వైసీపీలోకి చర్చగానే ఉంటుంది. అయితే వైసీపీ అధినాయకత్వం దీనికి కౌంటర్ సిద్ధం చేస్తుంది అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. టీడీపీ అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా తన రాజకీయాన్ని మార్చుకుంటుంది. ట్రెడిషనల్ అవుట్ లుక్ లో నుంచి టెక్నికల్ సైడ్ తీసుకుని మరి ప్రత్యర్థి వైసీపీని కట్టడి చేస్తుంది. వైసీపీలో ఆ వ్యూహం కరువు అవుతుంది అని అంటున్నారు. ఎంతసేపు అధికార పార్టీ మీద విమర్శలు చేయడం తప్పించి వైసీపీ నేతలు ఏమీ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రెస్ మీట్ పెడుతున్నారు. చెప్పాలి అంటే చాలా కాలం తర్వాత జగన్ మీడియా ముందుకు వస్తున్నారు. గత నెలలో ఆయన విదేశీ టూర్ చేశారు. దానికంటే ముందు ఏప్రిల్ 1న అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అంటే 50 రోజులకు పైగానే దాటిందన్నమాట. ఇప్పుడు జగన్ మళ్ళీ ప్రెస్ మీట్ అంటే చాలా అంశాలనే ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో జగన్ గొడ్డలి పార్టీ అన్న టీడీపీ చేస్తున్న పొలిటికల్ టీజింగ్ ని, ర్యాగింగ్ ని లైట్ తీసుకుంటున్నారా లేక కౌంటర్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. అయితే వైసీపీ కూడా టీడీపీకి ఒక పేరును సెట్ చేసే ఉంచిందని అంటున్నారు. మరి అది జగన్ రివీల్ చేయబోతున్నారా అన్నది హాట్ టాపిక్ గా ఉంది. మరి ఆ పేరు ఏమిటో చూడాల్సి ఉంది.